అందరికీ నమస్కారం. శ్రీ గురుదత్త మఠం, కుకట్పల్లి, హైదరాబాదు. తెలుగు మాసంలోకెల్లా 10వది అయినటువంటి పుష్యమాసం చాలా పవిత్రమైంది, ఉన్నతమైంది. ఈ మాసంలో చేసేటటువంటి పుణ్యకార్యాలు, పితృకార్యాలు, నదీ సముద్ర తీర స్నానాలు, దానాలు ఇవన్నీ కూడా అత్యంత పుణ్య ఫలితాలని ఇస్తాయి. ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ నదీ తీరంలోనైనా సముద్ర తీరంలోనైనా ఆచరించేటటువంటి పుణ్యస్నానాల వల్ల పుణ్య ఫలితాన్ని పొందగలరు. ఈ మాసంలో శనిగ్రహ ఆరాధన వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, సుఖశాంతులను పొందగలరు. ఈ మాసంలో ఏలినాటి శని నడుచుతున్నవారు, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుచుతున్నవారు శనిగ్రహ దేవుని యొక్క శుభ అనుగ్రహం పొందుటకు శనికి సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు, జపాలు, దానాలు, హోమాలు, అభిషేకములు అనుసరించడం వల్ల శనిగ్రహ దోషము కొంతవరకు తగ్గి సుఖశాంతుల్ని పొందగలరు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని గలవారు ముఖ్యంగా శతభిషం, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలోను మరియు అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రంలోను, పుబ్బ, ఉత్తర మఖ నక్షత్రంలోను మరియు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రములు వచ్చినప్పుడు మరియు అనురాధ, పుష్యమి నక్షత్రంలోను అనుసరించేటటువంటి శాంతి కార్యక్రమం వలన, పూజల వలన శని యొక్క శుభానుకరణను పొంది వారి యొక్క కష్టముల నుంచి కొంతవరకు సుఖమును అనుభవించుటకు, సుఖశాంతులను పొందుటకు అవకాశం కలదు. ఈ పుష్యమాసంలోనే త్యాగరాజ స్వామి యొక్క ఆరాధన మరియు వివేకానంద స్వామి యొక్క ఆరాధనలు జరుపుకుంటాము. ఈ పుష్యమాసంలోనే మనకు మకర సంక్రమణము మరియు వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అనేటువంటి శుభప్రదమైనటువంటి పండుగలు సంభవించును. ఈ పుష్యమాసములలో మనం చేసేటటువంటి ఏ దానమైన పాత వస్తువులు కానీ, కొత్త వస్తువులు కానీ, ధనధాన్యాలు కానీ లేదా ఆభరణములు కానీ ఇచ్చుట వలన పితృదేవతలు యొక్క అనుగ్రహం పొందగలరు. మరియు ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి సప్తమి, అష్టమి, నవమి తిథులలో ఆచరించేటటువంటి తర్పణాలు, పితృకార్యాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చి పితృదేవతల యొక్క శుభ అనుగ్రహం పొంది సుఖశాంతులు పొందడానికి అవకాశం ఉన్నది. ఈ మాసం ముఖ్యంగా పుష్యమాసం అత్యంత అల్ప ఉష్ణోగ్రత ఉన్నటువంటి శీతాకాలంలో సంభవించును కావున శీతలానికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడదు. ఈ మాసంలో ఆహార పదార్థములలో తెల్ల నువ్వులతో చేసేటువంటి ఆహార పదార్థాలు కానీ లేదా తెల్ల తైలము కూడా వాడటం వలన ఉష్ణోగ్రతలు పెరిగి ఆరోగ్యాన్ని పొందగలరు. ఈ పుష్యమాసంలోనే ముఖ్యంగా శివ, విష్ణు, సూర్యనారాయణ మూర్తులను ఆరాధించడం వల్ల కూడా మంచిది. తులసి దళాలు, తెల్ల జిల్లేడు పూలు, బిలవ దళాలతో శివునికి అభిషేకములు, సూర్యనారాయణమూర్తికి పూజలు, విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మా గురుదత్త మఠంలో పుష్యమాస శివరాత్రి రోజునే మొట్టమొదటిసారిగా శివలింగమును 23 సంవత్సరాల కిందట తీసుకొచ్చి మొట్టమొదటిసారిగానే పూజలు ప్రారంభించాము. ఇప్పటి వరకు ఆ పరమేశ్వరుడు 1,26,000 అభిషేకాలు పొందగలిగారు. కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు, దానాలు చాలా అతి ఉన్నతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. మరియు ఈ పుష్యమాసంలో మనం అనుసరించేటువంటి ఆధ్యాత్మిక చింతన పొందుపరుచుటకు చాలా మంచిది. కొత్తగా సాధన మొదలుపెట్టేవారు
ఈ పుష్యమాసంలో సాధన ప్రారంభించిన తొందరగా వారి యొక్క నిర్దిష్టమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. అంటే ఏదైనా కొత్తగా జపాలు ప్రారంభించడం కానీ, లేదా ఏకనామ జపం చేసుకోవడం కానీ, లేదా పుణ్యతీర్థాలు వెళ్ళడం కానీ, లేదా సర్వదేవతల యొక్క ఆరాధన కానీ ప్రారంభించడం వల్ల చాలా మంచిది. కాబట్టి ఈ మాసంలో అనుసరించేటువంటి స్నానాలు, పూజలు, దానాలు చాలా అతి ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.